ఈజ్ ఎనఫ్ టు షోకేజ్ హిజ్ హార్డ్ వర్క్ and his mental ability and stability to progress in such kind of hardships. ఇక రాజకీయ పరంగా చాలా చులకన వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళు కూడా గతంలో చాలా వీడియోలు చేసి చూపించాను. రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఆయన నిర్వర్తించిన బాధ్యతలు నేను పార్లమెంటు ద్వారా, ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి ప్రశ్నోత్తరాల రూపంలో ఆయన చేసినటువంటి సేవలేంటి, ఆయన మంత్రిగా గౌహతి కానించి విభిన్నమైనటువంటి రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలేంటి చేశాను. నేను ఇక్కడ పైన కార్డ్స్లో పెడతాను, మరొకసారి చూడండి. 3 వీడియోలు ఉంటాయి చిరంజీవి గారికి సంబంధించి రాజ్యసభ అలాగే కేంద్ర మంత్రిగా ఆయన చేసిన ప్రయాణం గురించి. ఎవరికైనా నిరాశ ఉండొచ్చు, అరే చిరంజీవి గారు ముఖ్యమంత్రి మెటీరియల్ కదా, ఒంటరిగా వచ్చి 70-80 లక్షల ఓట్లు 18 సీట్లు తెచ్చి ప్రయాణం కొనసాగించాల్సిందే అని బాధ ఉంటుంది తప్ప, అంతవరకు కొనసాగించిన చరిత్రలో రాజకీయ ప్రస్థానంలో సింగిల్ మచ్చని ఒళ్ళు కొవ్వెక్కి అసూయ ద్వేషాలతో అద్దాలే తప్ప ఎక్కడా కూడా చిరంజీవి అనేటువంటి వ్యక్తి అంత అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని కానీ, అదే చిరంజీవి అనేటువంటి వ్యక్తి అధికారాన్ని తన వాళ్ళ కోసం దుర్వినియోగం చేశాడని కానీ, అవినీతి మరకలంటే నేను కానీ ఒక్కడ కూడా చెప్పలేడు. ఏ నా కొడుకు చెప్పలేడు, ఎవడ పుట్టిన నా కొడుకు అని చెప్పలేడు. సో విషయం ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి, సరే కామినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చారో మొన్న ఆయన పొగుడుతో కూడా చెప్పాను నేను. కొల్లిబాబు ఇన్సిడెంట్లో గౌరవనీయులు చాలా మంచి వ్యక్తి, నాతో కూడా 2-3 సార్లు సంభాషించారని. మరి ఆయన ఎందుకు తీసుకొచ్చారు అసలు అక్కడ సభ లా అండ్ ఆర్డర్ మీద జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన దానికి ఈయన పాపం అహం దెబ్బతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు, అది అసెంబ్లీ స్పీచా బాలకృష్ణ, నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేలు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు, ఏకిల్ నవ్వులు. దానికి సభాపతి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాల. ప్రివిలేజ్ మోషన్ ఏది, నీ మీద డిసిప్లిన్ రియాక్షన్ ఏది, అది అసెంబ్లీ డకారమా? అసెంబ్లీలో మాట్లాడే భాష బయట కార్యకర్తల్ని అలరించడం కోసం ఉద్వేగంగానే 4 మాటలు మిగిలేము అంటే సరే మన రాజకీయాలు అలాగే తగలడ్డే కదా అనుకోవచ్చు. అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడేటువంటి భాష అది, నీ మీద యాక్షన్ ఏది, ఎందుకు తీసుకోరు నీ మీద? ఏ అసెంబ్లీ రూల్ పొజిషన్లో లేదా? దాన్ని మళ్ళీ నర్మగర్భంగా విత్డ్రా చేసుకోమని చెప్పడం పనికిమాల చర్య, అది అహంకారపూరితమైన మాట. అది అదా నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అసెంబ్లీ హీరోలు మాకు వద్దండి, అసెంబ్లీ సేవకులు కావాలా, ప్రజా సేవకులు కావాలా, పొలిటికల్ హీరోలు మాకెందుకు, అసెంబ్లీ హీరోలు మాకెందుకు అని అడుగుతున్నా.